शिवाय गुरवे नमः। 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 విశ్వతోముఖి విరజ అంటే ఏ మాత్రం కూడా భావం అనేది లేదు. రజోగుణమే భావాతీతం. భావం ఉన్నప్పుడే ఒక వస్తువు మీద కానివ్వండి, బంధాల పట్ల కానివ్వండి, ఈ గుణాలు మనం చూపిస్తాం. గుణాతీత, భావాతీత, గుణాతీత అంటే ఒకటి నీవు చేసుకుంటే ఎన్నో ఆటోమేటిక్ గా సహజంగా ఏర్పడతాయి. నీలో భావం లేనప్పుడు గుణము లేదు, గుణం లేనప్పుడు ఇక మిగిలింది ఆ విరజ స్థితి మాత్రమే. అంటే అమ్మ విరజ, అలాగే విశ్వతోముఖి, ప్రత్యక్ రూప కూడా అయిపోయింది. అంటే ప్రత్యక్ రూప అంటే ఉన్నది ఆత్మ. ఆ ప్రత్యక్ అనే ఆ రూపము అమ్మనే. అది ఎవరికి కనపడుతుందో కూడా చెప్తారు. అందరిలో ఉన్నది, అందులో సందేహమేం లేదు. కానీ ఎవరైతే ఆ విధంగా ప్రయాణం చేస్తారో, ఆ ఆత్మ వైపు ప్రయాణం, అంతర్ముఖ ప్రయాణం చేస్తారో వారికే ప్రత్యక్షం అవుతున్నారు. అంటే ఆవిడ సమానరాలు. నువ్వు నేను ఒకటే రా అంటు జీవ బ్రహ్మైక్య స్థితి, ఆత్మానుసంధానం, ఇలా ఏ పేరు పెట్టుకున్నా సరే ఆ అసలైన రూపం ఏదైతే ఉందో ఆ రూపం. అంటే నీ రూపం కూడా ఆవిడదే. అంటే ఈ రూపము కదులుతోందన్నా లేదా రూపానికి ఒక గుర్తింపు వస్తోంది అంటే నీలో ఆవిడ ఉందని అర్థం. ఇక్కడ నేను ఐడెంటిటీ చెప్పటం లేదు. ఒక దేహం కదులుతోంది లేదా వాడు ఉన్నాడు, అస్థి అనే ఇది అస్థి భాతి ప్రియం అంటారు. వీటన్నిటికీ మూలం ఆవిడే. అంటే ఆ ప్రత్యక్ రూపము ఆవిడే అవుతుంది, అసలైన రూపం, ఆత్మ రూపం. ఈ ఇంద్రియాల వల్ల అంటే బాహ్యం వల్ల తెలియదురా. ఇంద్రియాలు ఎప్పుడైతే అంతర్ముఖత్వం అంటే బాహ్యాన్ని గ్రహించటం మానేస్తాయో, అదే చంటి పిల్లలది కూడా, వాడు బాహ్యంది వాడికి తెలియదు ఏమి, వాడు ఏం గ్రహించట్లే. అందువల్ల వాడు ఆ యొక్క ప్రత్యక్ష రూపాగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. అలాగే ఎప్పుడైతే నీ ఇంద్రియములు బాహ్యాన్ని గ్రహించకుండా హాయిగా ఉంటాయో, సుమ్మయిరు సాక్షిగా ఉంటాయో, వ్యవహారం జరుగుతుంది కానీ ఏమీ గ్రహించటం లేదు. అప్పుడు మాత్రమే, ఇప్పుడు మీరు సినిమా చూస్తూ ఉంటారు, ఎన్నో అభిప్రాయాలు ఉంటాయి, అవన్నీ అవి స్వీకరిస్తుందండి, ఏది స్వీకరించదు. దాని మానాలు అది టెలికాస్ట్ అవుతూ ఉంటుందని ఏమీ ఇది లేదు. అలాగే వ్యవహారం జరుగుతున్నా నువ్వు ఏది గ్రహించు. చూడండి సినిమా థియేటర్లలో ఈ పువ్వులు వేస్తారు, ఏదో పిచ్చ పిచ్చగా చేస్తూ ఉంటారు కదా, ఏదన్నా అక్కడ ఉంటుందా? ఏ ఎఫెక్ట్. ఆ తెర అనేది ఒక సాక్షిగా అది ప్రొజెక్ట్ ఏది చేస్తే దాని మీద అదే కనపడుతుంది. బట్ ఇక్కడ వ్యవహారంలో ఏదేది ఉంటుందో అదన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కూడా మీకు ఆ చూపించవలసి వచ్చినప్పుడు ఆ కోపమో ఏవో అవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎక్కడ ఇదే భావము స్థిరంగా అనేది ఉండదు.
అది అప్పుడే ఆ ప్రత్యక్ష రూప అనేది మీరవుతారు. కాబట్టి అంతర్ముఖులై జ్ఞాన నేత్రమున చూడగల వారిలకే గోచరిస్తుంది. ఎవరైతే బాహ్యాన్ని గ్రహించరో, ఏమాత్రం కూడా వ్యవహారం ఉంటుందండి. అదేదో నిర్లిప్తతతో అనాసక్తతతో అంటే అర్థము వాడు చేస్తాడు, ధర్మమే ఆచరిస్తాడు. ధర్మాన్ని ఎక్కడ మర్చిపోరా. ధర్మంగానే కోపము చూపిస్తాడు, ఇంకోటి చూపిస్తాడు. ఆ యొక్క వ్యవహారంలో అవసరం. కానీ ఏది చూపించినా అది లోపలికి వెళ్ళదు. అలా ఎవరైతే లోపల ఎటువంటి చెత్త లేకుండా ఉంటారో, అంటే నిర్మల మనస్సు, శాంత మనస్సు, వీటన్నిటికీ భావాతీతం గుణాలు. భావాలు లేవు, లోపలికి ఏం లేకపోతే భావం ఎక్కడికి? చంటి పిల్లడికి భావాలు ఉంటాయా? వాడు ఎందుకు అలా చేస్తున్నాడో మీకు అర్థం అవుతుంది. కాబట్టి భావాలు లేని వాడికి గుణాలు ప్రవర్తించవు. కాబట్టి ఆ యొక్క అంతర్ముఖులైన జ్ఞాన నేత్రమున చూసే వారికి మాత్రమే అమ్మ దొరుకుతుంది. పరాకాశ సర్వనియం ఈశ్వరీ శక్తి అనాదసి యస్య సా పరమాదేవి శక్తి ఆకాశ సంజ్ఞ. పరబ్రహ్మం యొక్క పరమశక్తియే పరాకాశం అనే సంజ్ఞ. పరాకాశము ఆకాశంలో అన్నిటికంటే, అంటే ఈ మనకు కనపడే ఆకాశం కన్నా కూడా పైన ఉండి అన్నిటినీ వ్యాపించి ఉండు తేజస్వరూపం. కాబట్టి ఆకాశం అనగానే ఈ ఆకాశము, ఆ పైన ఆకాశం అని. ఇప్పుడు బ్రహ్మాండం అంటే ఏమన్నారండి? ఈ సృష్టి అంతా అమ్మ యొక్క ఒక గర్భంలో, అమ్మలో ఉన్నది అని. అంటే అర్థమైంది, దీన్ని అంతటిని ఆవరించి ఇంకోటి ఉంది కదా. కాబట్టి అది పరాకాశము. ఆకాశం అనగానే అంతటా వ్యాపించి ఉన్నది అని అర్థం. కేవలం అంతటా వ్యాపించడమే కాదురా, అన్నిటి యందు కూడా ఉంది. పైన నుండి అన్నిటినీ వ్యాపించి ఉంది తేజస్వరూపం. పరమే వ్యోమన్, ఆకాశమే పరబ్రహ్మ స్వరూపం. ఆత్మ నుంచి కలిగిన ప్రథమ భూత వికృతి అది. ప్రథమంగా అంతటా. కాబట్టి అమ్మ యొక్క గర్భంగా అనుకున్నా నీకేం నష్టం అది. బ్రహ్మమే అది, దానికి తుది మొదలు లేవు. దాన్ని దాటి వెళ్ళటము అసాధ్యం. ఎక్కడుంది అది తెలుసుకునే ప్రయత్నము జరగదు. పిండాండమున ఊర్ధ్వ భాగమున పరాకాశం ఉన్నది. పిండాండ బ్రహ్మాండ భేదమున ద్వాదశాంత స్థానము పరాద, అదే బ్రహ్మస్థానం, బ్రహ్మ రూపము. హృదయ కుహరమున సూక్ష్మమైన దహరాకాశం ఉన్నది. ఇందు పరమేశ్వరి ప్రాణ రూపమున. ఈ స్థానాలన్నీ పరమేశ్వరి భావన విశేషములే అవుట. పరమేశ్వరి పరాకాశ. మనకి భావనకి ఇక్కడ ఆవిడున్నది ప్రాణశక్తి అని చెప్పుకున్నాం కదా. అందుకని దహరాకాశం, హృదయ కుహరములో ఒక చిన్న సూది మొనంత ఉన్నది అని అది నిరూపించబడింది అన్నారు. అయితే అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. ధ్యాన స్థితి అంటే మీరు భావాతీత స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఏదో ఒక్క క్షణం ఉండగానే కాదు, కొన్నాళ్ళు మీరు ఆ యొక్క స్థితిని కనుక మెయింటైన్ చేసుకోగలిగితే, అందుకని అది ధ్యాన స్థితి అన్నారు. అంటే మీరు ఆ భావాతీతులు అయినప్పుడు ఆ యొక్క, అంటే కన్నులు మూసుకుని, ఇప్పుడు ఇందాక ప్రత్యేక రూపాకి ఎలా అయితే అంతర్ముఖులు అయినప్పుడు అని ఆ నిశ్చల స్థితిలో ఉండగలుగుతారో, అప్పుడు ఆ దహరాకాశంలో ఆ యొక్క ఆ ప్రకాశాన్ని చూడగలుగుతారు. అదే ఆత్మసాక్షి. అంతటా అంటే మీ దేహం కూడా కనపడకుండా అంతటి ప్రకాశమైనది కనపడుతుంది. ఉండటం సూదుమనంతే అని చెప్పబడుతుంది, కానీ అంతటా వ్యాపించి ఉన్నది. ఇప్పుడు ఇలా చెప్తుంది బ్రహ్మాండం, పరాకాశం అంతటా ఉన్నది.
అన్నిటిలో వ్యాపించి ఉన్నది. పిండాండ బ్రహ్మాండం. పిండాండము అంటే ఈ సృష్టి ఇక్కడ కాదులేదు, బ్రహ్మాండం భేదమున. ఈ రెండిటికి భేదం కావాలని అంటే బోధనలో జరిగినప్పుడు ఇది ఇంత గొప్పది, ఇది ఇలాంటిది, ఇందులో కూడా అదే ఉంది, కానీ ఇది మాత్రమే కాదురా, ఈ అఖండంగా ఉన్నది కూడా ఆ యొక్క బ్రహ్మమే అని చెప్పు. భేదము అనగా నేను మీరు వేరేగా అనుకోకర్లేదు. ఇది పరిమితికి లోబడింది. ఈ పిండాండాలన్నీ అంటే ఈ సృష్టిలన్నీ కూడా పరిమితికి లోబడింది. వీటన్నిటికీ కాల పరిమితి ఉన్నది, ఆవిడ ఏర్పాటు చేసిందే. కానీ వీటన్నిటికీ అన్నా కూడా ఆవల ఉన్నది, వీటన్నిటినీ నియంత్రిస్తున్న శక్తి వీటన్నిటినీ ధరిస్తోంది. వీటన్నిటినీ యథాప్రకారంగా జరిగేటట్టు చూసేది ఏదైతే ఉందో అదే బ్రహ్మాండం. ఇది బోధ జరగకపోతే వాడికి అర్థం కాదు. ఓహో, బ్రహ్మం కూడా నాలాగే పరిమితి అంటాడు. అందుకని ఊర్ధ్వ భాగమున అన్నారు, పైన ఉంటుంది అని. దాని లోపల ఉంది అంటే అదే లోపల ఉందంటే దాని చుట్టూరు అంటే పైన అనే కదా అర్థం. పైన అనగానే ఆకాశం వైపుకు వెళ్ళక్కర్లేదు. కాబట్టి పైన ఉందంటే వీటన్నిటిని ఆవరించి ఉన్నది, ఈ లోపలే ఉన్నది. అది ఏ బ్రహ్మస్థానం, బ్రహ్మ రూపం అదే. ద్వాదశాంతం ఒక లెక్కలాగా చెప్పారు. కాబట్టి హృదయ కుహరంలో ఉన్న ఆ సూక్ష్మమైన దహరాకాశమే అమ్మ అసలు సూక్ష్మ రూపం, ప్రాణ రూపం. ప్రాణద ఖండయతి ప్రాణినాం ప్రాణాన్ ప్రళయాత్ విశ్వితి ప్రాణద. ప్రళయకాలం నుండి జీవులకు ప్రాణమిచ్చి పోషించి లయింపచేయనది పరమేశ్వరు. కాబట్టి ప్రాణద. మృతాన్ పరీక్షిత్ ప్రభృతి జీవయన్ ప్రాణద. మృతులైన వారిని ప్రాణమిచ్చి రక్షించింది కాబట్టి అమ్మ ప్రాణద. చాలా మంది ఋషులు వీరిని బతికించారని ఇలా రకరకాలుగా మనం ఎన్నో వింటూరు పురాణాల్లో. అక్కడ అలా మరి ఆ ప్రాణం ఇచ్చే శక్తి వారికి ఎలా వచ్చింది? ఈవిడ వల్ల వచ్చింది. ప్రాణద అంటే ఆవిడ ప్రాణాలని ఇచ్చి రక్షిస్తుంది, పోషించి మళ్ళీ తర్వాత లయింపచేస్తుంది. ఇచ్చేది ఆవిడే, మళ్ళీ తీసుకునేది ఆవిడే, ఇంకోళ్ళు లేరు అక్కడ. ప్రాణమిచ్చి పోషించి తర్వాత లయింపచేస్తుంది. కాబట్టి ప్రాణగా ప్రాణరూపిణి. ప్రతి జీవి యందును ప్రాణ రూపమున ఉన్నది. హంసస్వరూపిణి చైతన్యమే స్వరూపము, ముఖ్య ప్రాణ స్వరూపిణి. ఇక ఆవిడ లేకపోతే అక్కడ ఏమీ లేదు. లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమే హంస అంటారు. ఊపిరి ఆడుతోందా లేదా కదండి ఫస్ట్ చూస్తారు, తర్వాత గుండె చూస్తారు. పర్వాలేదు వీడు బతుకున్నాడని అప్పుడు ఆసుపత్రికి పట్టుకెళ్తారు ఏదన్నా జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రాణ రూపంలో ఉన్నది హంస స్వరూపిణి, చైతన్యమే స్వరూపం. కదులుతుంటే కదండి వాడు బతుకున్నాడు అంటారు, కదలకపోతే వలన ముఖ్య ప్రాణ స్వరూపిణి ఆవిడ చైతన్యం. ఆదిత్యాంతర్గతం యచ్చ జ్యోతిషాం జ్యోతి ఉత్తమం హృదయే సర్వభూతానాం జీవభూతః సతిష్ఠతి. జ్యోతిష్యులలో ఉత్తమమై సూర్యుని యందుండు తేజస్సు సర్వభూత హృదంతరాళములను ప్రాణరూపమున వెలిగించుకుంది. కాబట్టి ప్రాణశక్తి ఇందాక కూడా చెప్పారు కదా, ప్రాణద అన్నప్పుడు ఆ ముందర కూడా హృదయ కుహరంలో సూక్ష్మ రూపమై ప్రాణదాలో చెప్పారు పరాకాశం, అదే ప్రాణరూపి. త్వయి సర్వం జగద్భాతి తం సర్వత్ర ప్రదృశ్యతే సత్తామాత్రస్తు సర్వత్ర జీవభావం త్వమేవహి. నామరూపమగు జగత్తు నీయందును నీవు జగత్తునందును ఉన్నావు. సర్వమునందును సత్తారూపమున జీవ సంజ్ఞతో ఒప్పుచున్నది నీవే. అంటే ఆవిడే ఉన్నది, ఆవిడ లేనిది ఏదీ లేదు. ఇందాక చైతన్య రూపిణి చెప్పారు కదా, ప్రాణ రూపిణి. ఆవిడ లేకపోతే మీరు
ఏది చేసినా ఏది జరగదు. గుండె మార్పిడి జరగాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండవలసిందే. ఆవిడ యాక్సెప్ట్ చేస్తేనే ఆ గుండె మార్పిడి సక్సెస్ అవుతుంది. ఎన్ని విధాలుగా చేసినా ఆ యొక్క ఆవిడ యొక్క అనుగ్రహం అనండి, ఆవిడ ఓకే అంటేనే ఏవైనా జరుగుతాయి. ప్రాణో బ్రహ్మేతి, ప్రాణమే బ్రహ్మము. క్షేత్రజ్ఞ రూపమున ప్రాణక్రియలు చేసే ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియలు. ప్రాణ రూపము ఉచ్ఛ్వాస నిశ్వాసముల చేతనే కాల నిర్ణయము ఈ యొక్క అన్ని కూడా జరుగుతున్నాయి. ఈ కాలము ప్రాణస్వరూపము, బ్రహ్మరూపంగాన పరమేశ్వరి ప్రాణరూపిణి. నువ్వు పోయాక నీకు కాలం ఎందుకంటే నువ్వు అప్పుడు కాలగణన చేస్తావా? అందుకనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నాను. అందుకే చెప్పాను నీ యొక్క ఆయుష్ ఇంతనే ఆవిడ ఇచ్చింది. అంటే ఇక్కడ చాలా చెప్తారు, ఇన్ని పలుకులు నీకు ఇచ్చింది, ఇన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లెక్కబెట్టి ఇచ్చింది. అందుకే అత్యధిక కోపం వచ్చినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎక్కువ అవుతాయి, తొందరగా పోతారంట. లెక్క పెడుతుంటాడు, రెండిట్లో ఏది ముందైనా నువ్వు పోతావు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇవేమి అబద్ధాలైనవేం కాదు, శాస్త్రము ప్రమాణంగానే చెప్పింది, వేదం నుంచి గ్రహించే చెప్పింది ఆవిడ. కాబట్టి వేదం ఆవిడే, వేదవాక్, అందులో అసత్యం ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసమే ఆ క్రియలు చేయనని ప్రాణం ఉంటేనే అవి జరుగుతాయి. ఆ ప్రాణం ఉన్నప్పుడే నువ్వు కాలం అంటావు, ఇన్నేళ్ళు వచ్చాయి నాకు అన్నేళ్ళు వచ్చాయంటావు, ఇంకోటి అంటావు. ఏదైనా సరే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీదే ఆధారపడి ఉంది. అది లేకపోయాక ఇక్కడ ఒట్టిగా ఇలా చెప్పారు. ద్వాదశాంతమున పరాకాశమున చంద్రాగ్నుల తెమ్మేళన స్థానమున లీనమై ఉన్న అగ్ని మండలము మెరుపు తీగవలే సుషుమ్న ద్వారా సహస్ర విద్యుత్ కాంతియు కోటి చంద్రుల శీతలమును కలిగి తామరతోడు దారం వలె మూలాధారం వరకు వ్యాపించి ఉండు ముఖ్య ప్రాణ స్వరూపిణి యొక్క పరమేశ్వరుడు. అంటే ఈ సుషుమ్న నాడి ఈ బ్రహ్మరంధ్రం నుంచి కింద మూలాధారం వరకు మెరుపు తీగలాగా వ్యాపించింది. అలా అని సన్నగా ఇప్పుడు చూడండి ఉరుములు మెరుపులు, ఆ మెరుపును మీరు చూడలేరు, ఆ కాంతిని. అలాంటి కాంతి కలిగిన ఆ ప్రాణశక్తి ఉంది పైనుంచి సహస్రారం నుంచి మూలాధారం వరకు. నాసారంధ్రముల ద్వారా వర్తించుచు ఆవులింత మొదలగు లక్షణములు గల దేవదత్తమును ఉపగణమును ఈ యొక్క పాయివాది మార్గములు అంటే వేరే ఉన్నాయి కదా, అలాంటి అధోగమనము కలిగి అపానం, అది కింద నుంచి వెళ్తుంది కదా ఇది. అందుకని పూర్వము ఉపప్రాణము అంటే కొన్ని ఇలా ఇచ్చారు, ఉపప్రాణాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఊపిరి జరిగినప్పుడేనండి ఇవన్నీ, ఊపిరి లేకపోతే ఇవన్నీ ఏం జరగవు. అంటే ఆ యొక్క గాలి యొక్క ఆవృతాలను బట్టి, ఆ లోపల సంచారాన్ని బట్టి ఇవన్నీ జరుగుతాయి. రక్తంగా మార్చినట్టు లక్షణములు. కాబట్టి ఇవన్నిటిని మన లోపలుండి ఈ ప్రాణాలన్నీ కూడా శరీరం అంతటా వ్యాపించే పుష్టికరమైన గుణాన్ని కలిగి, మరి రక్తం ఒక చోటే ఉంటే గడ్డగడితే అదో పెద్ద ప్రాబ్లం కదా, ఇలా రకరకాలుగా. కాబట్టి ఆ ఇట్టి ప్రాణము స్వరూపంగా గలది ఎక్కడ ప్రాణరూపిణి. ఎన్నోసార్లు చెప్తున్నా, ఎక్కడో చూడక్కర్లేదులా పరబ్రహ్మం ఉన్నది అంటే నిన్ను నువ్వు చూసుకుంటే చాలు అని. ఆ యొక్క ఇంద్రియాలకి ఆ శక్తి, చూసే శక్తి, వినే శక్తి, ఇవన్నీ అన్నా ఆ లోపల నువ్వు వేస్తున్న ఆహారం, నానా రకాల ఆహారాన్ని నువ్వు స్వీకరిస్తుంటావు. వాటిని దేనికి దానిగా విడగొట్టి, అంటే అలాంటి పప్పు కూరలు విడగొట్టడం కాదు, దానిలోని సారాన్ని గ్రహించి మధ్య సంస్థ హంసవతి, హంస అంటే ఊపిరి శక్తి, ముఖ్య శక్తి సమన్విత. కాబట్టి ఆ ముఖ్యమైన శక్తి ప్రాణశక్తిగా ఆవిడ అన్నిటినీ విభజిస్తుంది. అంటే రక్తము, మాంసము, ఈ ఎముకలకు శక్తి, ఆ విధంగా అన్ని ఆవిడ సర్వత్రా వ్యాపించింది. ఇది చూస్తే చాలు, వేరే ఇంకా
ఆ పరాకాశము ఇవన్నీ అనక్కర్ల, నీలోనే సమస్తము ఉంది అని చెప్తారు. బ్రహ్మాండం ఎక్కడో లేదురా, నీలోనే ఉంది. ఆ ఒక బ్రహ్మముని కొందరు అగ్ని అని, కొందరు మనువని, ఇంకొందరు ప్రజాపతి అని, ఇలా ఇంద్రుడు, చంద్రుడు, ఇలా రకరకాలుగా పిలుస్తారు. అంటే అన్ని ఆర్గం. మొదట మనువు, తర్వాత ప్రజాపతి వచ్చాడు. ఇవన్నీ మీకు వేదం నుంచి గ్రహించి చెప్పబడ్డాయి. ఏది చెప్పబడినా అంటే ఏదైతే ప్రామాణికంగా చెప్పబడుతుందో అన్ని కూడా ఆ అమ్మవే, అమ్మ వాక్కులే, అమ్మ రూపాలే, అందులో సత్యం. అంటే నీలో ముఖ్యమైనది ఆ ప్రాణం. ఆ ప్రాణం లేకపోతే నీకు గుర్తింపు ఏమిటి? ఏది లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఏదంటే ప్రాణం ఉన్నంత వరకే, జీవం ఉన్నంత వరకే, ఆ తర్వాత వాడు ఏమిటి చేసేది. కానీ ఈ ప్రాణం ఉన్నప్పుడే ఈ అసలైన పరబ్రహ్మంగా ఆశీర్వాదించాలి. సమయాన్ని వృధా చేయకుండా ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఆనందాలను అనుభవించారు. ఏమిటి ఉపయోగమైంది? ఎన్నో చేసాం, ఎంతో గొప్పగా అనుకున్నాం, దాంతో గొప్పవాడు లేడన్నాం, లేడా? ఇలా అనేకంలో నీ మనసుకే, అంటే నువ్వు నీకు నువ్వే సాక్షి, ఎవరో అక్కర్లేదు. ఇంత ఏమైనా లభించిందా నీకు? కాబట్టి ఈ ప్రాణం ఉన్నప్పుడే నీవు ఈ యొక్క ఆ పరబ్రహ్మాన్ని పొందవచ్చు కాదా, నీవే పరబ్రహ్మము అన్న సంగతి తెలిసి ఎందుకు ఇంకా నువ్వు ఈ యొక్క సమయాన్ని వృధా చేస్తుంది? ఎందుకంటే లెక్క నీకు తెలియని, నువ్వు పెట్టలేవు, నీ వల్ల కాని. ఉపాసకులు చెప్పే జ్యోతిష్యం నిజం అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అన్ని కూడా ఆ అమ్మత అధీనంలోనే ఉన్నాయి, బ్రహ్మం యొక్క అధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాణశక్తి నీలో ఉన్నప్పుడే నీవు ఆ యొక్క పరబ్రహ్మముగా ఈ యొక్క ప్రాణశక్తి వృధా అయిపోయిన తర్వాత మరలా జన్మ, ఏ జన్మ ఏంటి అవన్నీ ఎందుకండి? ఎవరైనా ఉన్నప్పుడా, ఆఫర్ ఉన్నప్పుడు వెళ్తారా? ఆఫర్ అయిపోయాక వెళ్తే ఏం లాభం అండి? మళ్ళీ వచ్చే వరకు అయితే వెయిట్ చేయాలి కదా, వస్తుందో రాదో తెలీదు. అంటే ఇక్కడ ఇంకొక సూక్ష్మం లాగా, అంటే అఖిమే బాగా అర్థమవుతుంది కదా చెప్పదు. ఇవాళ ఉన్న వస్తువు రేపు అదే వస్తువు లభిస్తుందని గ్యారంటీ ఎక్కడుంది మీకు? ఈ వస్తువు ఎవరో తీసుకెళ్లిపోయారు, వాడికి అవసరం వచ్చి వాడు తీసుకెళ్లిపోయాడు, నీకు ఎలా లభిస్తుంది మరి? అది భాష్యంలో అలా ఉంటుంది. అందువల్ల బ్రహ్మం అందరిలో ఉంది, ఆ బ్రహ్మంగా విలసిల్లమని చెప్పడం. జీవ బ్రహ్మైక్యం కావాలి. ఊపిరి ఉన్నంత వరకే నీవి, ఉన్నంత వరకే ఈ తిరుగుళ్ళు గాని ఏదైనా సరే. ఆ తర్వాత మరి అతి ముఖ్యమైన దానిని ప్రయత్నం చేయకుండా ఈ యొక్క అనవసరమైన వాటిలో ఎంత కాలయాపన చేస్తున్నారో ఆలోచించు. వీటి వల్ల ఏది వల్ల అన్ని కూడా క్షణికములే. బాధ కలగని సుఖము లేదు, సుఖము తర్వాత బాధ కలగని సుఖము లేదు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్, అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను అంటారు. ఎన్నో భావనలు, ఎంతో బాధలు, ఇలా రకరకాలు. అయినా సరే వాటి పట్ల వ్యామోహం నశించటం. ఈ ముఖ్య ప్రాణశక్తి, అందుకనే కాల పరిమితి ఇవన్నీ చెప్పింది ఆవిడ. కాల నిర్ణయం అన్ని ఆవిడమే. అంటే ప్రయత్నము చేస్తున్నామా చేయటం లేదా అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. నిజంగా నేను ఏమిటి చేస్తున్నాను? ఈ పరమ సత్యం తెలిసిన తర్వాత కూడా ఆ పరబ్రహ్మము ఎంతటి మహిమాన్వితమైనది, అది నాలో ఉన్నప్పుడే నేను దానిలో లయం అవ్వాలి. అది నా నుంచి నిష్క్రమించాక నేను చేసేది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడు అనవసరం అసలు. ఇప్పుడు నీకు కావలసినప్పుడు కదా పొందాలి. నిజంగా ఏం చేస్తాడు? పెళ్లి ముహూర్తంకి వెళ్తాడు ఆశీర్వదించాలి అని, లేకపోతే భోజనానికి అన్నవాడు. అంటే ఎవడికి దేని ఎందుకు ప్రాముఖ్యత ఉందో
ఆ సమయానికి వాడు దానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కాలం అతీతమైన తర్వాత వెళ్తే భోజనం ఉంటుందా? లేకపోతే ముహూర్తం అయిపోయాక నువ్వు ఆశీర్వదిస్తే ఏమిటి, ఆశీర్వదించకపోతే ఏమిటి? ముహూర్తం ఎందుకు పెట్టారు? ఆ సమయంలో అది జరిగితే ఆ ఆశీర్వాద బలం వల్ల వాళ్ళు ఆ ఏ కార్యక్రమం అవుతుందో అది సుసంపన్నమని. అలాగే ఈ ముఖ్య ప్రాణశక్తి నీలో ఉన్నప్పుడే నీవు ఈ ప్రయత్నం చెయ్యాలి. అంతే తప్ప ప్రాణ ఆ యొక్క ఇది నిష్క్రమించాక నువ్వు చేసేది ఏమీ లేదు. బాధపడడానికి కూడా అవకాశం లేదు. అసలు దేనికండి వృధా చేసుకుని అమృత బాండాన్ని నీ చేతిలో పెట్టి దాన్ని వృధా చేసి ఏడిస్తే మటుకు ఏం లాభం ఉంది? అదే అంటారు మబ్బుల్లో నీరు చూశాను, మబ్బుల్లో అంటే మబ్బులు చూసేసి ఇంట్లో ఉన్న నీళ్లు పారబోసుకుంటే ఏం లాభం? వర్షం పడ్డాక అవి చేయాలి. మబ్బులు ప్రతి మబ్బు వర్షించదు. ఇలా అనేకమైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పుకున్నా ఆచరణ లేనిది వృధానే కదా. అంటే ఆ ప్రాణశక్తి మీలో ఉన్నప్పుడే ఈ ప్రయత్నాలు చేయండి. ప్రయత్నము అంటే కేవలము ఏదో 4 అడుగులేసి ఊరుకోవటం కాదు. డెస్టినేషన్ చేరే వరకు ఆపరాదు. అది అసలైన. అంతేగాని బాహ్యమైన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ అది ఏదన్నా కానివ్వండి. బాహ్యంలో ఉన్నప్పుడు ఈ పరాశక్తి లభించదని ఇందాకే పరాశక్తి ఇంతర్ముఖం. పోనీ ఇదేమి సంవత్సరాల తరబడి జరిగేది కాదు. నీ యొక్క మనసు లగ్నమైతే చాలు, ఆ దీక్ష అక్కడ ఉంటే చాలు. కానీ ఆ సమయాన్ని కేటాయించడానికి ఇక్కడ ఎవరికి, అందుకనే కశ్చిత్ ధీర అన్నాడు. నేనేమి అబద్ధం చెప్పలేదు. వింటాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, ఏదో అంటాడు, ఇలా అందరూ రకరకాలుగా ఉంటారు. ఒక్క ధీరుడు మాత్రమే, నిశ్చిత అభిప్రాయం కలవాడు మాత్రమే నన్ను పొందుతాడు అని చెప్పాడు. ఆయన దేనికి భయపడాలండి? ఆయన చెప్పాడు అంతే. రే నిజంగా ఆ దీక్ష అంటే పట్టుదల, ఎఫర్మేషన్, ఎస్ నేను పరమేశ్వరుని పొంది తీరాలి. ఎందుకంటే అప్పటి వరకు వేరుగా ఉన్నాడు. వేరు కాదురా నేనే పరమేశ్వరుడు అని వాడికి తెలిసిన తర్వాత వాడు అన్యం వైపుకు వెళ్ళలేదు. బోధ ఎంతో జరగచ్చు, ఎన్నో రకాలుగా చెప్పచ్చు, అనేక ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఎన్ని చెప్పినా ఆచరణ లేనిది ఏది జరగదు. ప్రాణశక్తి నీ కోసం ఆగదు. నేను విన్నాను, నాకు తెలుసు కాబట్టి కొన్నాళ్ళు ఆగు నువ్వు అంటే అది ఆగదు. సమయం అందుకే ఎవరి కోసం ఆగదు. సమయమే అత్యంత విలువైంది. వాడు పరీక్ష పెట్టినప్పుడు రాయాలి కానీ తర్వాత ఎప్పుడో రాస్తాను అంటే అలాగే ఇదే. ఇప్పుడు నీకు పరమ సత్యం తెలిసింది. తెలిసిన తర్వాత కాలయాపన దేనికి? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకసారి ప్రశ్న వేసుకోండి, నిష్కర్షగా వేసుకోవాలి. అరే ఇన్ని సంవత్సరాలు అయిపోయిందే నేను బోధ విని పరమ సత్యం తెలిసి ఏమిటి నేను చేస్తున్నాను, ఎందుకని నేను చెయ్యలేదు? చెయ్యలేకపోవడానికి అక్కడ అమ్మ నీకు ఏది ఇవ్వలేదు అనడానికి లేదు. బ్రహ్మం నీకు అన్ని సమకూర్చింది. కేవలము అది నీ యొక్క లోపమే. అది కూడా అంగీకరిస్తారు. ఏం లాభం అంటే అంగీకరించి దోష రహితులు అవ్వాలి కానీ అంగీకరించినంత మాత్రాన ఆ స్థితి పొందుతారా? ఒక మెట్టు ఎక్కుతారంటే ఉన్నతులు, ఆహా దోషాన్ని కానీ ఏం లాభం? దోషం ఒప్పుకున్నంత మాత్రాన లయం జరగదు, జీవ బ్రహ్మైక్యం జరగదు. మరలా ఆ బాహ్యంలోకి వెళ్లకుండా అసలైన దాన్ని పొందే వరకు దీక్షగా ఉండాలి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క ప్రాణశక్తిని వృధా చేసుకోకుండా అమ్మ ప్రాణరూపిణిగా మీలో ఉన్నప్పుడే ఆ అమ్మలో లయం అవ్వాలి. అలా అవ్వడానికి పెద్ద కష్టాలు లేవు, పెద్ద నియమాలు లేవు, ఏది లేదు. నీ మనస్సాక్షి అన్నట్టుగా నీ మనస్సు అందులో లయం అవ్వాలి. అంటే ఆ దృఢ సంకల్పం, ధీరత్వం నీలో ఉండాలి. అంతకన్నా వేరేది ఏమీ లేదు. శుభం భూయాస్.